శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. ఆమె అక్షరం ఒక నిప్పు కణం. ఉన్నదున్నట్టుగా రాయడం ఆమె నైజం. 5వ తరగతి వరకే చదువుకున్న ఆమె ప్రతిభ అనన్య సామాన్యం. ఆ రచయిత్రి పుస్తకాలు మార్కెట్లోకి వస్తున్నాయంటేనే అప్పటి ప్రభుత్వాలు భయపడేవి. ఇది 45 ఏళ్ల కిందటి విషయం. అప్పట్లోనే ఆమె రచనలతో సమాజంలో అంతటి చైతన్యం తెచ్చారు ఆ కవయిత్రి. ఆమెను విప్లవ రచయిత్రి అని చెప్పలేం గాని రాసే ప్రతి పుస్తకం ప్రశ్నించేలాగే ఉండేది. ఆ రచనా విధానమే ఆమెను ఉన్నత స్థాయిలో నిలబెట్టింది. తెలుగు సాహిత్య రంగంలో ప్రత్యేక స్థానాన్ని తెచ్చిపెట్టింది. ఆమె వాసిరెడ్డి సీతాదేవి. కమ్మకులంలో జన్మించిన అనన్య సామాన్యమైన కవయిత్రి. సమకాలీన రచయితల్లో ఈమె ముందు వరుసలో ఉంటారు అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఏకంగా 5 సార్లు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డులు సాధించుకున్న అద్వితీయ అపురూప రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి గురించి ఎంత చెప్పినా తక్కువే. చదివింది 5వ తరగతి వరకే అయినా ఆ తర్వాత ప్రైవేటుగా MA వరకు చదివారు. తెలుగు, హిందీ భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన సీతాదేవి సామాజిక స్పృహతో పాటు సంస్కరణాభిలాష కలిగిన రచయిత్రి కూడా. ఆధునిక భావాలు, ఆదర్శ భావాలు ఆమె నరనరాన జీర్ణించుకుపోయాయి. వాసిరెడ్డి సీతాదేవి గుంటూరు జిల్లా చేబ్రోలులో ఓ సామాన్య కమ్మ కుటుంబంలో జన్మించారు. ఈమె తల్లిదండ్రులు రంగనాయకమ్మ, రాఘవయ్య. చిన్నతనంలోనే వీరి కుటుంబం చెన్నై చేరుకుంది. ఈమె చదివింది 5వ తరగతి వరకే అయినా ప్రైవేటుగా హిందీ ప్రచారక్, ప్రవీణ, సాహిత్య రత్నలో ఉత్తీర్ణులయ్యారు. నాగపూర్ విశ్వవిద్యాలయం నుండి BA, MA పూర్తి చేశారు. ఈమె మొదటి నవల జీవితం అంటే 1950లో వెలువడిన ఈ నవల సీతాదేవి జీవితాన్నే మార్చేసింది. ఆమెనొక జగమెరిగిన కవయిత్రిగా తెలుగు సాహిత్య ప్రపంచంలో నిలబెట్టింది. 1952లో సాంబయ్య పెళ్లి అనే తొలి కథను రాశారు సీతాదేవి. ఇది కూడా ఎంతగానో ఆదరణ పొందింది. ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. సాహిత్య ప్రపంచంలో ఎన్నో ప్రయోగాలు చేశారు. దాదాపు 39 నవలలు, 100కు పైగా కథలు రాశారు. 1982లో సీతాదేవి రచించిన మరీచిక అనే నవల తెలుగు సాహిత్య రంగాన్నే మలుపు తిప్పింది. ఈ నవల అప్పట్లో సంచలనం సృష్టించడమే కాకుండా తీవ్ర వివాదాస్పదమైంది కూడా. ఈ నవల మహిళా అస్తిత్వ పోరాటాన్ని, సమాజంలోని మహిళల స్థితిని కళ్లకు కట్టిన రచన. ఈ కథలో నాయిక తన వ్యక్తిత్వాన్ని, ఎమోషన్లను, అంతరంగ విషయాలను, సమాజం, కుటుంబం, ప్రభుత్వం వంటి అవరోధాలను ఎదిరిస్తూ తన గుర్తింపును రుజువు చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. కథ ఆమె చుట్టూ ఉండే వ్యక్తులు, సంఘటనలు, బాధ, తృప్తి, నిరాశ, ఆశల మధ్య సాగుతూ ఉంటుంది. కథానాయిక జీవిత సమస్యలను, ఆమె ఎదుర్కొనే సంఘర్షణలను హృదయంగా, వాస్తవికంగా రాసుకొచ్చారు ఈ నవలలో. సమాజంలోని మహిళా అస్తిత్వానికి సంబంధించిన ప్రశ్నలు, ప్రభుత్వ వ్యవస్థల హింసాత్మక స్వభావం, వ్యక్తిగత ఆశయాల సాధన వెంట ఏర్పడే మాయాజాలాన్ని ఈ నవల ప్రతిబింబిస్తుంది. హిప్పీయిజం, నక్సలిజాలు యువతరంపై ఎటువంటి ప్రభావం చూపుతున్నాయో చాలా లోతుగా అధ్యయనం చేసి వాస్తవిక చిత్రణతో ఈ నవలను రాశారు. హిప్పీయిజం అనేది 1960లలో పాశ్చాత్య దేశాలలో ఉద్భవించిన ఒక సామాజిక ఉద్యమం. హిప్పీలు సాంప్రదాయ విలువలను తిరస్కరించి ప్రకృతితో మమైకమై ప్రశాంతమైన జీవన విధానాన్ని అనుసరిస్తూ కళలు, సంగీతంపై ఎక్కువ ఆసక్తి చూపేవారు. ఇక నక్సలిజం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శబరి, జ్యోతి అనే పాత్రల ద్వారా పతనమవుతున్న నైతిక విలువల గురించి, ఉద్యమ స్వరూప స్వభావాలను, లోటుపాట్లను ఈ నవల కళ్లకు కడుతుంది. దీంతో ఇందులోని కథనం నక్సలిజాన్ని ప్రోత్సహించేలా ఉందని ప్రభుత్వం భావించింది. ఆ వెంటనే దీనిపై నిషేధం విధించింది. అయితే ఆరుద్ర వంటి ప్రముఖ కవులు ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కూడా లేదా అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో సాహిత్యకారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు మరీచిక నవలపై నిషేధాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక 2000వ సంవత్సరంలో ఈమె రాసిన మట్టి మనిషి అనే నవలను 14 భాషల్లోకి అనువదించారు. ఈ నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈ నవల సీతాదేవిని సాహిత్య రంగంలో చిరస్థాయిగా నిలబెట్టింది. వాసిరెడ్డి సీతాదేవి రాసిన నవలల్లో కొన్ని సినిమాలుగా నిర్మాణం కాగా మరికొన్ని టీవీ సీరియల్స్ గా రూపుదిద్దుకున్నాయి. సమత అనే నవల ఆధారంగా ప్రజానాయకుడు అనే సినిమా తీశారు. ప్రతీకారం అనే నవలను బేస్ చేసుకుని మనస్సాక్షి, మానిని మనస్సు ఆధారంగా ఆమె కథ అనే సినిమాలు తెరకెక్కించారు. ఇక మృగతృష్ణ అనే నవలను ఇదే పేరుతో సినిమాగా తీశారు. వాసిరెడ్డి సీతాదేవి చాలా సంవత్సరాల పాటు జవహర్ బాలభవన్ డైరెక్టర్ గా పనిచేశారు. అంతకుముందు యువజన సర్వీసుల డిప్యూటీ డైరెక్టర్ గా కూడా సేవలందించారు. డిప్యూటీ డైరెక్టర్ గా ఆమె యువజనులకు అనేక రంగాల్లో ఎన్నో సహాయ సహకారాలు అందజేశారు. ఆ తర్వాత 1985-91 మధ్య కాలంలో ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యురాలిగా కూడా సేవలందించారు సీతాదేవి.
5 సార్లు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారాలు అందుకున్న వాసిరెడ్డి సీతాదేవికి ఆత్మగౌరవ పురస్కారం కూడా లభించింది. 1989లో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి ఆమె గౌరవ డాక్టరేట్ పొందారు. ఆ తర్వాత తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుంచి కూడా గౌరవ డాక్టరేట్ ను స్వీకరించారు. 1996లో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జీవితకాల సాఫల్య పురస్కారం లభించింది. వాసిరెడ్డి సీతాదేవికి ఆంధ్ర పెట్ బుక్ అనే బిరుదు కూడా ఉంది. తెలుగులో 39 నవలలు రచించిన ఈమె ఒక హిందీ నవలను కూడా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. శివసాగర్ మిశ్రా రచించిన అక్షత్ హిందీ నవలను 1988లో తెలుగులోకి అనువదించారు సీతాదేవి. తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవలు చేసి చిరస్మరణీయంగా నిలిచిపోయిన వాసిరెడ్డి సీతాదేవికి 1998లో సాహిత్య స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు దేశ నలుమూలల నుంచి ఎంతో మంది కవులు, రచయితలు తరలివచ్చారు. సాహిత్య రంగానికి ఆమె చేసిన సేవలను కొనియాడారు. మొత్తానికి వాసిరెడ్డి సీతాదేవి రచనలు పురాణాల నుంచి ఆధునిక తెలుగు ప్రయోగాలకు దోహదపడ్డాయి. ఈమె సాహిత్యానికి, సమకాలీన సామాజిక అభివృద్ధికి ప్రేరణగా నిలిచారు. సీతాదేవి రచనలన్నీ మహిళల అభివృద్ధి, వారి మనోస్థైర్యం, కుటుంబంలో మహిళా స్థానం, వివాహ వ్యవస్థల అంశాల చుట్టూనే తిరిగాయి. అందుకే వాసిరెడ్డి సీతాదేవి తెలుగు మహిళా సాహిత్యంలో ఎంతో మంది ఈ తరం కవయిత్రులకు మార్గదర్శకురాలు. ఈమె రచనల ద్వారా మహిళా సమాజానికి, సాహిత్య ప్రపంచానికి కొత్త ప్రేరణ లభించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.